అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెడుతున్నారు. మీరు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని నిరూపించగలిగే దమ్ము ధైర్యం ఉందా? మీరు నిరూపించగలిగారో చేయండి, దానికి ప్రతిఫలం ఉంటుంది. కానీ మీరు ఏదో పేకు వార్తలు పెట్టుకొని ఆయన పరువు తీయాలా, ఆయన పదవిలో నుంచి దించాలనే ఆలోచన దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. మీరు దుర్మార్గులు కాబట్టి మీరు చేసింది తప్పు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాలైన ఇసుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా సరే బిఆర్ నాయుడు గారు లాంటి మంచి వ్యక్తి, మంచితనం ఉంటుంది. ఎందుకంటే మీరు దుర్మార్గులు అయ్యారని అందరూ దుర్మార్గులు ఎటవుతారు? ప్రజలు నిర్ణయించుకున్నారు, ప్రజాకోర్టులో తెలుసుకున్నారు. ఇప్పటికైనా మంచి పనులు చేయటం నేర్చుకోండి. మనం ఎందుకు ఓడిపోయాం అనేది నిర్ణయించుకోండి. బురద జల్లే మాటలు మానుకొని ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.